హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి హెల్తీగా బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ వారికి కమ్మని జొన్న ఇడ్లీ. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా సాయి మినప్పప్పును తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ దాకా పొట్టు ఉన్న మినప్పప్పును వేసుకోండి. ఈ మినప్పప్పు యాడ్ చేయడం ద్వారా రుచికి రుచి, మనకి ఫైబర్ యాడ్ అవుతుంది. అంతేకాకుండా మనం తయారు చేసుకునే ఇడ్లీల్లో గుల్లదనం వస్తుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా మెంతులని వేసుకోండి. మెంతుల్ని వేసాక నీళ్ళని పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగిన ఈ మినప్పప్పులో నిండుగా నీళ్ళని పోసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోండి ఈ మినప్పప్పుని. ఇప్పుడు వేరొక గిన్నెలో 2 కప్పుల దాకా జొన్న ఇడ్లీ రవ్వను తీసుకోండి. ఈ జొన్న ఇడ్లీ రవ్వ అనేది మనకి డీమార్ట్లో దొరుకుతుంది. ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఈ జొన్న ఇడ్లీ రవ్వలో 2 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి జొన్న ఉప్మా రవ్వ, ఒకటి జొన్న ఇడ్లీ రవ్వ. మీరు చూసి తీసుకోండి. మేము ఇక్కడ ఇడ్లీలు కదా ప్రిపేర్ చేసుకున్నది, అందుకే ఇక్కడ నేను 2 కప్పుల దాకా జొన్న ఇడ్లీ రవ్వని తీసుకున్నాను. అదే మీరు గ్రైండర్లో రుబ్బుకునేదైతే ఒక 3 కప్పుల దాకా జొన్న ఇడ్లీ రవ్వను తీసుకోండి. 1 కప్పు మినప్పప్పుకి 3 కప్పుల దాకా జొన్న ఇడ్లీ రవ్వ. ఇక్కడ మనం మిక్సీలో రుబ్బుకుంటున్నాం కదా, ఇక్కడ నేను 2 కప్పుల దాకా జొన్న ఇడ్లీ రవ్వని తీసుకున్నాను. నీళ్ళని పోసి 2-3 సార్లు శుభ్రంగా రఫ్ చేస్తా కడిగాక ఆ తర్వాత నిండుగా నీళ్ళని పోసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోండి. మన రవ్వ అనేది శుభ్రంగా 4 గంటల పాటు నానిపోయింది కదండి. ఇప్పుడు 2-3 సార్లు శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగాక ఈ నీళ్ళన్నీ పిండేసుకొని ఇప్పుడు ఈ రవ్వని వేరొక గిన్నెలోకి తీసేసుకోండి. అంతా రవ్వను ఇదే విధంగా నీళ్ళన్నీ పిండేసుకొని ఈ గిన్నెలో వేసేసుకొని ఈ రవ్వను కాసేపు పక్కన పెట్టేయండి. ఇప్పుడు మినప్పప్పును కూడా ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్నాం కదండి. ఈ మినప్పప్పును కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ మినప్పప్పుని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఈ పప్పు అంతటిని ఈ మిక్సీ జార్లో వేసేసుకొని 1 నిమిషం పాటు నానబెట్టుకున్న పావు కప్పు అటుకుల్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకొని అవసరమైనన్ని కూలింగ్ వాటర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా అటుకుల్ని వేసుకోవడం ద్వారా ఇడ్లీలు అనేవి మెత్తగా మృదువుగా ఉంటాయి. ఇప్పుడు అవసరమైనన్ని కూలింగ్ వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఈ ఇడ్లీ రవ్వలో వేసేసి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. కొద్దిగా కూలింగ్ వాటర్ వేసి రుబ్బుకుంటే పిండి అనేది త్వరగా పులియదు. ఇలా కలుపుకున్న ఈ పిండిని రాత్రంతా పులయబెట్టండి. ఇప్పుడు మన పిండి అనేది రెడీ అయిపోయింది కదండి. దీనికి కావలసిన చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పును వేసి కాస్త దోరగా వేగనివ్వండి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత 1 ఇంచు దాకా అల్లం ముక్కని సన్నగా కట్ చేసి వేసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసి కాస్త ఫ్రై అయ్యాక మనం తినే స్పైసీనెస్ని బట్టి 5-6 పచ్చిమిర్చిని తీసుకోండి. ఇవి అన్నీ కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు 2 టమాటాలని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, ఈ పచ్చిమిర్చి అన్నీ చక్కగా మెత్తగా ఉడికేంత వరకు మూతను పెట్టేసి ఉడికించుకోండి. టమాటాలు అనేవి కాస్త సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా చింతపండు, గుప్పెడు కొత్తిమీరను కాడలతో సహా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసి అవసరమైనన్ని నీళ్ళని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని వేరొక గిన్నెలోకి తీసుకొని మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువను వేసి ఈ తాలింపు అంతా ఈ పచ్చడిలో వేసేసి కలిపేసుకోండి. మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇడ్లీలని రెడీ చేసుకుందాం.
ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పిండి అనేది చక్కగా పులిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ పిండి అంతటిని ఒక్కసారి బాగా కలిపేసుకోండి. మీకు ఎంత పిండి కావాలో అంత పిండిని తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు ఎప్పుడు ఇడ్లీలు వేసుకోవాలనుకుంటే అప్పుడు ఆ పిండిని తీసి గంట బయట పెట్టేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని ఈ ఉప్పు అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి ఇప్పుడు మనం ఇడ్లీలని వేసేసుకుందాం. బరువు తగ్గాలి అనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి చక్కటి ఇడ్లీ ఫ్రెండ్స్ డైట్లో యాడ్ చేసుకోండి. ఎప్పుడు నేను ఒక కింద ప్లేట్ని వదిలేసుకుంటాను. ఇప్పుడు ఇడ్లీలు వేసుకున్న ఈ ప్లేట్లన్నిటినీ పెట్టేసుకొని ఇటు సైడు మన నీళ్ళన్నీ కూడా మరిగిపోయాయండి. ఇప్పుడు మనం ఈ ఇడ్లీ ప్లేటుని పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇప్పుడు ఈ ఇడ్లీలని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇటు సైడు మన ఇడ్లీలు ఉడికాయా లేదో చూసుకుందామండి. ఒక్కసారి మూతను తీసి ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ ఇలా గుచ్చి చూసుకోండి. పిండి అనేది ఏమీ అంటకపోతే ఇడ్లీలు అనేవి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఈ ఇడ్లీ ప్లేటుల్ని బయటకు తీసేసుకుందాం. ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్పూన్తో ఈ ఇడ్లీలని తీసేసుకొని వేరొక ప్లేట్లోకి ఈ ఇడ్లీలని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మంచి హెల్దీ జొన్న ఇడ్లీలని రెడీ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. దీనికి కాంబినేషన్గా ఉల్లి టమాటా చట్నీ. మీకు కూడా ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే, ఈ హెల్దీ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా ఈ రెసిపీ వీడియోని షేర్ చేయండి. మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్